హాయ్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శ్రీశైలం గురించి, శ్రీశైలంలో బెస్ట్ విజిటింగ్ ప్లేసెస్ గురించి, వాటి ప్రత్యేకత గురించి ఉంటుంది. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. శ్రీశైలం రావడం ఇదే ఫస్ట్ టైం అండి. అతి దట్టమైన నల్లమల ఫారెస్ట్ ఘాట్ రోడ్ లో ఈ జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రీశైలంలో ఫస్ట్ విజిట్ చేసిన టెంపుల్ సాక్షి గణపతి టెంపుల్ అండి. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా వాళ్ళ గోత్రనామాలు గణేష్ కి చెప్పి ఆయన దగ్గర ఉన్న బుక్ లో నోట్ చేపించుకుంటారు. శ్రీశైలం విజిట్ చేశామని సాక్షి గణపతి అటెండెన్స్ అయితే వేసుకుంటారంటండి. నెక్స్ట్ నేనైతే శ్రీశైలం మెయిన్ టెంపుల్ కి వచ్చేసానండి. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే 12 జ్యోతిర్లింగాలలో 2వ జ్యోతిర్లింగమైన మల్లికార్జున స్వామి, 18 శక్తి పీఠాలలో 6వ శక్తి పీఠమైన భ్రమరాంబికా దేవితో ఈ ప్లేస్ లో కొలువై ఉన్నారు. మెయిన్ టెంపుల్ కి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో నందీశ్వరుని టెంపుల్ ఉంటుంది అండి. ఈ టెంపుల్ ఎగ్జాక్ట్ గా మెయిన్ టెంపుల్ కి స్ట్రైట్ గా ఉంటుంది. అయితే అకామిడేషన్ కి దర్శనానికి సంబంధించి ఆన్లైన్ లోనే టికెట్స్ బుక్ చేసుకున్నానండి. నేను ఇప్పుడు స్పర్శ దర్శనానికి అయితే వెళ్తున్నాను. శీఘ్ర దర్శనం 150 రూపీస్, అతి శీఘ్ర దర్శనం 300, స్పర్శ దర్శనం 500 రూపీస్ అనే టికెట్ కాస్ట్ అయితే ఉంటుంది. డేస్ లో స్పర్శ దర్శనం కూడా ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ నేనైతే శ్రీశైల శిఖరేశ్వరం అయితే వచ్చేసానండి. శిఖర దర్శనం చూడడానికి ఇక్కడ చాలా స్టెప్స్ అయితే ఉంటాయండి. 1 స్టెప్స్ అన్ని ఎక్కుతూ శిఖర దర్శనానికి అయితే వచ్చేసానండి. నందీశ్వరునికి నువ్వులు, పత్తి గింజలు, బెల్లం వేసి తిప్పుతూ శ్రీశైల శిఖరాన్ని చూస్తే పునర్జన్మ ఉండదు అని ప్రసిద్ధి. కొంచెం హైట్ అయితే ఉందండి, చూడడానికి చాలా కష్టపడి విజిట్ చేసింది హాటకేశ్వరం ఇంకా లలితాదేవి శక్తి. అనే కుమ్మని వాని తలకు దెబ్బ తగిలి ఆయన రక్తం ఒక కుండ పెంకులో పడి ఈ ప్లేస్ లో సువర్ణలింగంగా ప్రసిద్ధి చెందింది. శ్రీశైల క్షేత్రపాలకుడైన బయలు వీరభద్ర స్వామి టెంపుల్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ స్వామి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ కనిపిస్తున్నారు. నేను విజిట్ చేసిన ప్లేసెస్ లో పాలధార పంచదార ఒకటండి. ఇక్కడ వాటర్ డ్రింక్ చేస్తే చాలా స్వీట్ గా ఉంది. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది మాత్రం అన్ని చూసుకుంటూ రూమ్ కి అయితే వెళ్ళిపోతున్నా అండి. రూమ్ కి వెళ్లే దారిలోనే శివాజీ మందిరం అయితే ఉంది. శివాజీ మందిరం చూడడానికి అయితే లోపలికి వెళ్ళిపోయాను. ఎంట్రీ టికెట్ తీసుకొని రాజదర్బార్ అంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఇక్కడే నేను చూసాను. లోపల ఆర్కిటెక్చర్ కానీ అక్కడున్న డిజైన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది అండి. కంపల్సరీ చూడాల్సిన ప్లేస్ కూడా ఇది. కంప్లీట్ ఈ రాజదర్బార్ని చూడడానికి నాకైతే 1/2 అవర్ టైం పట్టింది అండి. శ్రీశైలంలో కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ లో ఇది కూడా ఒకటే. నేనైతే నెక్కంటి జంగిల్ రైడ్ కి అయితే వచ్చేసానండి. ఫారెస్ట్ లో ఉన్న ఇష్టకామేశ్వరి దేవి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. కి సంబంధించిన టికెట్స్ ఆన్లైన్ లో అవైలబిలిటీ ఉంటాయండి. పర్ డే 120 మెంబర్స్ ని మాత్రమే ఈ ట్రిప్ కి అలౌ చేస్తారు. ఈ ట్రిప్ లో మనం చెంచు జాతి వారికి సంబంధించిన వారి లైఫ్ స్టైల్ ని గానీ వాళ్ళ ఫుడ్ ని గానీ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ ట్రిప్ నాకైతే చాలా బాగా నచ్చింది అండి. మీరు కూడా లైఫ్ లో 1 టైం ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేయండి. మనం వచ్చిన జీప్స్ అన్ని 1 కిలోమీటర్ ముందుగానే స్టాప్ చేసేస్తారండి. అక్కడ నుంచి ట్రెక్ చేస్తూ మనం మెయిన్ టెంపుల్ కి అయితే వచ్చేసాం. టెంపుల్ బయటకు చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది అండి. టెంపుల్ లోపలికి వెళ్ళడానికి నీ డౌన్ చేసి వెళ్ళాలి. టెంపుల్ లోపలికి వెళ్ళడానికి 6 మెంబర్స్ ని అలౌ చేస్తారండి. టెంపుల్ చుట్టూ సరౌండింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. లోపల ఉన్న అమ్మవారి నుదుటను టచ్ చేస్తే హ్యూమన్ స్కిన్ ని టచ్ చేసిన ఫీల్ అయితే కలుగుతుంది అని ఇక్కడ చాలా ప్రసిద్ధి. మొత్తంలో ఇష్టకామేశ్వరి దేవి అనే పేరుతో ఇక్కడ మాత్రమే టెంపుల్ ఉంది అండి. ఇక్కడ ఫారెస్ట్ లో దొరికే అన్ని వనమూలికలు కూడా ఇక్కడ వీళ్ళు సేల్ చేస్తున్నారండి. ఆఫ్టర్నూన్ వీళ్ళు పెట్టే లంచ్ ఫినిష్ చేసుకుని టెంపుల్ నుంచి రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాం. నెక్స్ట్ డే నేనైతే పాతాళగంగను విజిట్ చేయడానికి పాతాళగంగ దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇక్కడికి రావడానికి రూఫ్ వే ఇంకా స్టెప్స్ మార్గము ఆటో సర్వీస్ అయితే అవైలబుల్ ఉంటుంది అండి. నడవడానికి మాత్రం ట్రై చేయకండి, చాలా మెట్లు అయితే ఉంటాయి. ఈ ప్లేస్ లో గంగానది కృష్ణానది లోపల అంతర్లీనంగా ప్రవహించడం వల్ల ఈ ప్లేస్ కి పాతాళగంగగా పేరు వచ్చింది. ఇక్కడ పాతాళగంగలో బోట్ రైడ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అండి. ఇక్కడి నుంచి అక్క మహాదేవి గుహలకు కూడా ట్రావెల్ చేయొచ్చు. నేను అక్క మహాదేవి గుహలను విజిట్ చేయడానికి టికెట్స్ కోసం చాలా ట్రై చేశానండి. బట్ ఈసారి అయితే మిస్ అయ్యాను. డెఫినెట్లీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ చేస్తాను. శ్రీశైలం విజిట్ చేయడానికి మనకి బస్సెస్ ఫెసిలిటీ ఉంటుంది. నియర్ బై ఎయిర్పోర్ట్ కూడా ఉంది కర్నూలులో. నియర్ బై రైల్వే స్టేషన్ వచ్చేసి మార్కాపూర్ లో ఉంటుంది.
ట్రావెల్ చేసే వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నైట్ టైం జంగిల్ లో మనకి అలౌ చేయరు అండి. ఈ ప్లేసెస్ విజిట్ చేసి రిటర్న్ రూమ్ కి అయితే వెళ్తున్నా అండి. టెంపుల్ కి దగ్గరలో లేజర్ షో అయితే జరుగుతుంది. జరిగే డాన్స్ పర్ఫార్మెన్సెస్ చూసుకుని షాపింగ్ కూడా ఫినిష్ చేసుకుని నేనైతే రూమ్ కి వెళ్ళిపోయాను. లో స్ట్రీట్ షాపింగ్ చేయడానికి చాలా స్టాల్స్ అయితే ఉంటాయండి. చాలా వెరైటీస్ కూడా ఇక్కడ అవైలబుల్ గా కనిపిస్తాయి మనకి. బట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అండి. ఇది టూరిస్ట్ ప్లేస్ కావడం వల్ల ఇంత కాస్ట్ ఉంటుందేమో నాకు అర్థం కాలేదు. బ్యాంగిల్స్ తప్ప ఇక్కడ ఏం కొనుక్కోలేదండి. ఫైనల్లీ నా శ్రీశైలం ట్రిప్ అయితే ఇలా జరిగింది అండి. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ ని లాస్ట్ వరకు చూస్తున్నందుకు. వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి.